నుంచి మీరు చదువు కొనసాగించి మీరేం మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్ బీఎస్సీ అలాంటి చాలా చేయకుండా ట్రై చేశా CBIT కి బీకామ్ వెళ్ళారు. చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అని ఒక గొప్ప ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పియర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని మా నాన్నని, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి, చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో. దట్ ఇంక్లూడ్స్ మీ. సో యా. అవునా? అయ్యో. బట్ అదే అండి, దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటారు కదా ఆ స్టేజెస్లో అది మాకు చాలా నేను అరే అసలు వీళ్ళతోటి నేను ఎందుకు బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు. అరే 1కి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను నేను అనుకున్నా, ఏం చేస్తాం తప్పదు, ఒక మాట అనలేము. అందుకని నేను దూరంగా కాలనీ ఇంటికి వెళ్ళాలి, కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిని అనమాట కనపడకుండా. బట్ ఆ ప్రెషర్లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకుని ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్, నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా తప్ప ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఇంజనీర్. ఐ వాజ్ ఓకే, డీసెంట్, ఐ వాజ్ ఓకే విత్ స్టడీస్, మరీ బ్యాడ్ కాదు కానీ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్లు చాలా చేసేవాళ్ళం, రాత్రి అంతా చదివేసుకుని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సిబిఐటి అంటే సీరియస్ కాలేజ్, గుడ్ కాలేజ్. ఏదో మనకి కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నారనుకోండి, ఎక్కడుంది ఆ కాలేజ్, ఉందా అండి అని అడుగుతాం మనం. సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సిబిఐటి నాకు ఒక ఏమంటారు ఒక క్వాలిటీ ఇచ్చిందండి, డెఫినెట్గా ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ లేకపోతే మాస్టర్స్ అని కానీ, ఇంకోటి ఏంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 ఇయర్ కాలేజ్లో సెమిస్టర్ సిస్టంలో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు. అదే 3 ఇయర్స్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళంగానే అమ్మో ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం. కరెక్ట్గా 1 ఇయర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప్ప నెక్స్ట్ ఏంటి అయిపోద్ది. అదే ఇంజనీరింగ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సెటిల్ అవుతారు, ఇంకా చాలా టైం ఉంది కదా అని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ సెమ్ దాకా అంటే 2.5 ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్మెంట్కి చాలా టైం దొరుకుతుంది. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు హడావిడి రాదు యాక్చువల్గా, అదర్ దెన్ జిఆర్ఈ టోఫిల్లో ఏదో చదువుకుంటారు తప్ప. అది మా టైంలో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా, సో దేర్ ఇస్ అ గుడ్ 2.5 years ఆఫ్ టైమ్ ఇన్ అ 4 year సెమిస్టర్ సిస్టమ్ దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయిడ్ లైఫ్, రైట్, ఆర్ అండర్స్టూడ్ లైఫ్. పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు, ఇన్ని రకాలుగా ఉంటుందా, క్రికెట్ ఆడుకోవటం అవన్నీ కూడా ఉంటాయి. ఐ మీన్ దిస్ ఫుల్ లెంత్ ఆఫ్ దాట్. అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అని. నేను చూసి అంటే 1 year నేను డిగ్రీ కూడా చేశా. ఓహో, అంటే ఎంసెట్ సెకండ్ అటెంప్ట్ అనమాట, ఇంజనీరింగ్ సెకండ్ అటెంప్ట్ వచ్చింది కదా అదే. బట్ రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం, ఎందుకంటే అప్పటికే మీరు 5-6 ఏళ్ళ అప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్న వ్యక్తి ఇంజనీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూసావా నాన్న రాలేదు కాదు. మా ఫ్రెండ్స్ కూడా అదే కోవకి చెందిన వాళ్ళు కాబట్టి అలా వెళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు కనుక ముందే వచ్చేసింది అనుకోండి, నేను లైట్ తీసుకునేవాడిని. ఇట్స్ మోర్ లైక్ దాట్. ఐ థింక్ వాళ్ళు కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే అందరూ ఇంజనీర్లు అయిపోయారంటే బహుశా నేను కంటిన్యూ చేసేవాడినేమో. కంటిన్యూ చేసి డైరెక్ట్గా ఏ సినిమా దాంట్లో జాయిన్ అయిపోయాడు. అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారా ఆ టైంలో, అంత యంగ్ ఏజ్లో? బికాజ్ ఆఫ్టర్ దట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళారు. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను కానీ ఆడిషన్స్ ఇవ్వలేదు, కానీ ఆడిషన్స్ కోసం ట్రై చేశా. ఓకే, ఒకసారి ఫనీగా నేను చేయలేదు, ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు. యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది వెస్టర్న్ బ్రీఫ్స్ ఉంటుంది కదా, ఆ యాడ్ అన్నారు. అసలు మనకి అది అవసరమా, పువ్వులు వేరే అడిగారా?
ఎవరో వేసుకుంటే చూసారా ఎంత మంచి వెస్ట్, ఎంత మంచి బ్రీఫ్. అండర్వేర్ యాడ్ భయ, మనకి అంత సీన్ లేదు, సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే, వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో ఇలా లాభం లేదు, మనం ఇంకోటి ఏదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటి ఏంటంటే, నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడిని అండి. అంటే ఎంత అంటే ఇంజనీరింగ్ అయ్యే టైంకి, ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్స్టర్స్ 18-15 years old, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20-22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి ముఖం మీద మట్టుమలు ఉంటాయి. నేనేది ఏంటంటే, వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటారు. ఓకే, అది అస్సలు అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలని ఉంది. I want to tell that to that youth of, from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలందా, అప్పుడే చెప్పాలండి? అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని, నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు, ఏంటి నా లైఫ్, ఆ టైప్లో బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ భలే షేప్ అవుతారు తర్వాత. దే విల్ బీ లైక్ ఒక 25-30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్గా, పర్ఫెక్ట్గా భలే తయారవుతారండి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ అన్నెసెసరీలీ. నాకు మొటిమలు వచ్చాయి, అయ్యో ఇదేదో అయిపోయా, లేదు. అవన్నీ దాట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నాను ఏంటి, అలా ఉన్నాను, మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ లూజ్ అవడం చాలా తప్పు, దండగా, వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్గా చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అవి ఇవి రెండు బాగుంటాయి. ఇది ఎందుకంటానంటే, నేను ఇంజనీరింగ్లో నాకు 40 kgs అండి, నేను లైక్ 40 kgs. ఐఎమ్ 5'11" హైట్, 40 kilos అండి, 40 kgs. అంటే అసలు అంటే లిటరలీ అనమాట. అప్పటికి పర్లేదు, బాగానే ఉన్నాను. కానీ బై ఎండ్ ఆఫ్ దట్ టైం 44, 46 వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును, దట్స్ ద పాయింట్. 44 kgs, 45 kgs అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఇస్, I was 30 when I did Vanilla. వెన్నెలా టైంకి నేను 30 ఏళ్ళు, నాకు లిటరలీ 29-30 స్టేజ్లో ఉన్నాను. శర్వా అనమాట, ఏంటి భయ్య, ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్లా ఇంకా ఎలా ఉన్నావు అని. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది, లేకపోతే? ఒంటి తత్వం అండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులేండి, అది కూడా ఉంది. బట్ ఇంతకీ యాడ్ చేశారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు చేయాలనిపించలేదు? అంటే భయం వేసింది. అంటే మనం ఇలా కరెక్ట్ గా పోస్టర్ అక్కడ వేసాడు అనుకోండి, పొరపాటు. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక అండర్వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. యాక్చువల్లీ నాకంత లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అక్కడి నుంచి వెంట ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యుఎస్ వెళ్ళానండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ఆయన్నే ఒకసారి కలిసా, ఒక పెళ్లిలో కలిసాను అనమాట. పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకుని, సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మైబీ వర్మ, అబ్బి వర్మ అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. యాక్చువల్లీ మా ఫ్రెండ్, అరే వెళ్ళి కలిసావా అన్నాడు. కలిసాను రా, ఏమని చెప్పావా? అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, అది ఇది సార్, నా పేరు రవి, నేను ఇలా. అదేంట్రా రవి వర్మ అని చెప్పలేదా అన్నాడు. నేను చెప్పలేదురా. నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదు అని కాదు, కానీ నాకు నార్మల్గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం పర్సనల్గా. దట్స్ బికాజ్ రవివర్మ నేను ఒక ఆర్టిస్ట్ కూడా, నెంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా. ఎక్కడా కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ యాక్చువల్లీ. నా కజిన్సే ఎక్కువ ఉన్నారు, సో వాళ్ళు. బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ, బికాజ్ పుట్టగానే టక్మని ఇక్కడికి వచ్చేసాం. అవును, ఓల్డ్ సిటీలో పెరిగాం, మొత్తం ఫుల్ గా అక్కడ హైదరాబాద్ बोलते होंगे बहुत बोलता मैं, ऐसे नहीं, लाइक पूरे मेरे 50 दोस्त है, एटलीस्ट 50 से दोस्तान रहते हाँ, वो 50 दोस्तान है, 50 नहीं, 50 भी बहुत ज्यादा है एक्चुअली. तो चाय का एम्प्टी? हाँ, एक चाय एक एम्प्टी, वो भी है ईरानी कैफे, सब कुछ ओल्ड सिटी बार्कस. ये लाइफ एंड है, अरे बहुत बिंदास है वो. तो वो भी था. एंड देन
సిబిఐటి వర్మ గారు కలిశారు. వర్మ గారు కాదు సార్, కరెక్ట్, ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్, హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు.